గ్రామాలకు వెంటనే కాంగ్రెస్ యొక్క సమావేశ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే అయినటువంటి మందుల శ్యాములు అనే వ్యక్తి, క్రైస్తవ అయిన వ్యక్తి యావత్ బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ, హైందవ సమాజాన్ని కూడా కించపరుస్తూ బ్రాహ్మణులు అంటే విధవల కింద జమ కడుతున్నారు. అదేవిధంగా చెప్తుంటే దళిత సోదరుల యొక్క పేరు చెప్పుకొని క్రిస్టియన్ అయినటువంటి ఈ యొక్క వ్యక్తి ఏ విధంగా ఎమ్మెల్యే అవుతారు? రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేస్తూ అన్ని మతాలు అన్ని కులాలు కూడా నాకు సమానమే అంటూ ప్రమాణం చేసినటువంటి ఈ యొక్క ఎమ్మెల్యే వెంటనే సస్పెండ్ చేయాలని యావత్ బ్రాహ్మణ సమాజం స్టేట్ వైజ్ గా మేము ఈ యొక్క ప్రకటన చేస్తున్నాం. ప్రతి వానికి కూడా సమాజంలో బ్రాహ్మణుల మీద చిన్న చూపు అవుతున్నది. గతంలో ఏ విధంగా అయితే చిన్న పురుషులు పరశురాములైండు, అదే విధంగా యావత్ బ్రాహ్మణ సమాజంతో పెట్టుకున్న వీపీ సింగ్ కూడా మండలం కమిషన్ లో కొట్టుకపోయిండు. ఆది జాంబవ పరియోజన ధర్మజాగరణ నుండి నేను మాట్లాడుతున్నా. ఈ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ అనే వ్యక్తి ఫస్ట్ ఆయన రాజీనామా చేయాలి. ఎందుకు అనంటే అతను బీసీసీలకు వస్తాడు, అతను క్రైస్తవుడు. ఎస్సీ గెలిచే హక్కు ఫస్ట్ గెలిచే హక్కు లేదు. వెంటనే అతను రాజీనామా చేయాలి, లేకపోతే దీని మీద మేము కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఒక మతాన్ని లేదా ఒక జాతిని కించపరిచే అధికారం నీకు ఓడించిండు. సరే, మనుధర్మశాస్త్రం అంటావా? మనుధర్మశాస్త్రం గురించి ప్రక్షిప్తాలు ఉన్నటువంటి మనుధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఎందుకు నువ్వు విరవీగుతున్నావు? అట్లాంటిదే నువ్వు చదివే బైబుల్ కూడా ఎన్నో ప్రక్షిప్తాలు ఉన్నాయి, ఎన్నో తప్పులు ఉన్నాయి. అవన్నీ మేము అంటలేం కదా. 12 తేదీ నాడు కప్పంపల్లి సత్యనారాయణ గారు మరి మానకొండూరు ఎమ్మెల్యే గారికి మరి కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ మోర్చా నుంచి పదవి రావడం జరిగింది. దాని యొక్క కార్యక్రమంలో మరి మన మంత్రులు కూడా రావడం జరిగింది, చాలామంది ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఏ కార్యక్రమంలో అయినా వైదికంగా బ్రాహ్మణ ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఇది ప్రతి మతంలో ఉంటుందండి. ప్రతి మతంలో ఆశీర్వచనం చేసినట్టుగానే దీనిలో కూడా శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ అని చెప్పి, అంటే 100 సంవత్సరాలు బతకడమే గొప్ప కాదండి. 100 సంవత్సరాలు శరీర అవయవాలన్నీ సపోర్ట్ చేస్తూ ఆరోగ్యంగా బతకాలని చెప్పి బ్రాహ్మణులు ఆశీర్వచనం చేయడం జరిగింది. అది విన్న తర్వాత మన మహానుభావులు ఎవరు అంటే తుంగతుర్తి ఎమ్మెల్యే గారు, వారి పేరును తలెచ్చడం కూడా మాకు కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తున్నది. కానీ తప్పదు, ఎందుకంటే నా విష్ణు పృథివీపతి అంటారు. వీళ్ళందరినీ కూడా మన హిందూ ధర్మంలో ఏం చెప్తారంటే సాక్షాత్తు దైవాంశ సంభూతులుగా భావిస్తారు. మరి అటువంటి వ్యక్తులు వాళ్ళ నోటి నుంచి వేదానికి వ్యతిరేకంగా, అంటే వేదాన్ని సరే బ్రాహ్మణులను తిట్టినామంటే మేము భరిస్తమై ఉండాలి ఒకవేళ, కానీ వేదం అనేటువంటిది మొత్తం ఇవాళ ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో కూడా మన వేదాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు తర్జుమా చేసుకొని వేదప్రోక్తంగా నడుస్తున్నటువంటి ఈ ప్రపంచంలో మరి ఇటువంటి మాటలు అనడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. మీ రాజకీయ నాయకులకు రాజ్యాంగం పౌరులకేమో ఫండమెంటల్ రైట్స్ ఇస్తే రాజకీయ నాయకులకు ప్రోటోకాల్స్ ఇస్తుంది,
అదేవిధంగా ప్రివిలేజెస్ అంటే ప్రత్యేక హక్కులు ఉంటాయి. ప్రత్యేక హక్కులు మీరు అనుభవించండి, కానీ ఇతర మతాల వాళ్ళను ఇతర కులాలను తిట్టడానికి కాదు మీకు ఇచ్చింది. కానీ మన సనాతన ధర్మంలో అందరినీ సమానంగా చూడాలని, ఎవరు వచ్చినా కూడా సర్వే జన సుఖినో భవంతు అంటూ శతమానం భవతి అనేటువంటి మంత్రం చదవడం అనేది గొప్పది. తెలియకుంటే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కనుక ఇప్పటికైనా క్షమాపణలు చెప్పకపోతే ఇది కేవలం జగిత్యాల జిల్లా కేంద్రంగా పరిమితం కాదు, ఈ ఉద్యమాన్ని రాజధానికి కూడా తీసుకువెళ్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.